వచనములు. మరియు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియూ లేదు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. హల్లెలూయా. మంచిది. వాక్యం చదివి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినేటువంటి ఆ ధన్యత మనకు దేవుడిచ్చాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. తండ్రి యొక్క యూసీవై నైనా టీం ద్వారా నైనా మమ్మల్ని అందరం కూడా కలిపినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఆయన యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం తండ్రి. ఈ సమయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా ఆయన నాకు తగిన జ్ఞానం దయచేయండి తండ్రి. నైనా యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నన్ను మీరు బోరగా వాడుకోండి ప్రభువా. అయినా తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినడానికి కూడా సహాయం దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతో ఆసక్తి కలిగి వచ్చి ఉండగా తండ్రి, వాళ్ళ కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలని మీరు దీవించండి. మీ కనికరము, మీ కృప వారితో ఉంచండి నాయన. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు మీరు పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి బలము, ఆరోగ్యము దయచేయండి తండ్రి. నాయన ప్రతి విషయంలో తండ్రి మీ సహాయం కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా మీరే సహాయం దయచేయమని ప్రభువా. అయినా తండ్రి, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆత్మఫలములు గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. గత 2 వారాలుగా ప్రేమ, సంతోషము గురించి ధ్యానం చేసుకున్నాం. ఈరోజు సమాధానము గురించి ధ్యానం చేసుకుందాం. సమాధానము అనేది చాలా అవసరం మనకి ఈ రోజున. ప్రతి కుటుంబంలో మనకు సమాధానం ఉండాలి. అదే సమయంలో మనము ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో కూడా సమాధానం ఉండాలి. మన యొక్క గృహానికి చుట్టుపక్కల కుటుంబాలు మనందరి మధ్యలో కూడా సమాధానం ఉండాలి. సంఘంలో కూడా సమాధానం ఉండాలి. సమాధానము అనేది లేకపోతే మనము అసమాధానంగా ఉన్నప్పుడు సాతానుకు మనము తావిచ్చినట్లుగా అయిపోతామనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనం చూసినప్పుడు సమాధానం ఇచ్చేది మన దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా కొన్ని వచనాలు నేను కొత్త నిబంధన నుంచి చూపిస్తాను. మరి కొన్ని వచనాలు పాత నిబంధన గురించి మనం ధ్యానం చేసుకుందాం. సమాధానం గురించి మన పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తా ఉందో వాటి గురించి కూడా మనం ధ్యానం చేసుకొని సమయాన్ని బట్టి నేను ఈ వాక్య భాగాన్ని ముందుకు తీసుకువెళ్తాను. మొట్టమొదటిగా 29వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలకు సమాధానం కలుగజేస్తాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మాత్రమే సమాధానం ఇవ్వగలడు. దేవుడు సమాధానం ఇచ్చి, సమాధానం కూడా ఒక ఆశీర్వాదంగా ఇక్కడ మనం చూస్తున్నాం. సమాధానము అనేది మన కుటుంబాల్లో ఉన్నప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదంలో కూడా ఒక మెట్టు ముందుకు వచ్చినట్లుగా మనం గమనించాలి. ఆశీర్వాదాలు అనేక రకాలుంటాయి. కొందరు ఆర్థికంగా ఆశీర్వదించబడతారు. మరికొందరు రాజకీయంగా ఆశీర్వదించబడతారు.
మరికొందరు జ్ఞానపరంగా, ఉద్యోగపరంగా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కూడా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. సమాధానం ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదము మరొక విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. కనుక దేవుడే మనకు ఆశీర్వాదము కలుగజేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుకున్నట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22, 23, 26 వచనాలు గమనించినట్లయితే యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. మోషేతో అంటున్నాడు, దేవుడు అంటున్నాడు అహరోనుతో, అదేవిధంగా అతని కుమారులతో ఇలాగు చెప్పు, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. ఏం చెప్తున్నాడు? మీరు ఇశ్రాయేలీయులను ఇలాగా దీవించండి అని అహరోనుతో, అదేవిధంగా అహరోను యొక్క కుమారులతో అంటూ 26వ వచనం చదవండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. కనుక దేవుని యొక్క సన్నిధి, ఆ కాంతి మన మీద ఉదయింపజేసినప్పుడు మనకేమొస్తుంది? సమాధానము. దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద దేవుడు ఉదయింపజేయాలి. సమాధానము మన కుటుంబంలో ఉండాలన్నా, సమాధానం అనేది మన మధ్య ఉండాలంటే దేవుని సన్నిధి కాంతి మన మీద ఉండాలి. దేవుని యొక్క చూపు, ఆయన యొక్క చల్లని చూపు, ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా సమాధానం ఉంటుంది. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం ధ్యానం చేసుకోవాలి. ఈరోజు మనకు ఎన్నున్నప్పటికీ కూడా, ఈరోజు మంచి స్థాయిలో ఉద్యోగాల్లో మనందరం ఉన్నప్పటికీ, లేకపోతే మంచి ధనముతో దేవుడు మనల్ని దీవించినప్పటికీ, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేనప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమనే విషయాన్ని గమనించాలి. అందుకోసమే దేవుని వాక్యం మనకు అంటున్నాడు, ఆయన సన్నిధి కాంతి మనకు ఉదయింపజేయాలి. ఆయన సన్నిధి, దేవుని యొక్క ఆ చల్లని చూపు మన మీద ఉన్నప్పుడు మన కుటుంబాల్లో ఎప్పుడు కూడా నెమ్మది, సమాధానం అనేది దేవుడు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మంచి దీవెన అహరోను కుమారుల ద్వారా ఇశ్రాయేలీయులకు అంటున్న మాట, మీకు సమాధానము కలుగును గాక. ఇటువంటి మాటలు, ఇటువంటి సమాధానకరమైన మాటలు మన యాజకుల ద్వారా దేవుడు మనకు ఆ దీవెనలు ఇస్తాడు. ఆ దీవెనలు ఇవ్వడానికి దేవుడు మన కుటుంబం మీద ఆయన ఏర్పాటు చేసుకోవాలంటే మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మరొక వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనలు 55వ కీర్తన 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు మన మీదకి రాకుండా సమాధానం ఇస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. శత్రువులు మన మీద ఎన్నో విధాలుగా ఒకవేళ ఆటంకపరచాలని చూసినప్పటికీ కూడా దేవుడు వారితో మాట్లాడగలడు. దేవుడు వారిని మార్చగలడు. వాళ్ళ యొక్క రాతి గుండెను మాంసపు గుండెగా మార్చగలడు. ఎప్పుడైతే ఆ శత్రువుల యొక్క హృదయాన్ని దేవుడు మారుస్తాడో, వెంటనే మనకు మన శత్రువులకు మధ్య సమాధానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక గమనించండి, సమాధానము అనేది దేవుడు మనకు ఇవ్వగలడు. ఎంతవరకు ఇవ్వగలడు అంటే శత్రువులు సహితము ఆయన మార్చగలడు. ఆయన అంటున్నాడు, శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుండా సమాధానము కలిగజేసేటువంటి దేవుడు ఆయన. ఎవరు రాస్తున్నారు ఈ మాట? కీర్తనకారు రాస్తూ అంటున్నాడు, నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. దేవుడు మన యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. మనల్కి ఆయన ఒక నెమ్మదినిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ చుట్టూ లేకపోతే నీవు శత్రువులతో బాధపడుతున్నావేమో, దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అయితే మనము నమ్మకము, విశ్వాసము, దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యమే. ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు ఎప్పుడు దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు పోవాలి. దేవుని వాక్యంలో మనం జీవించినట్లయితే, అందుకోసమే నా యందు నీవును, నీ యందు నా వాక్యం నిలిచి ఉండినడలా అనే మాట
మనం ఎప్పుడు దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మనలో ఎప్పుడు గూడా నిలకడగా ఉన్నప్పుడు, నీవు శత్రువుల మధ్య ఉన్నప్పటికీ దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. శత్రువుల యొక్క హృదయాన్ని, వారి యొక్క మనసులను ఆయన మార్చగలిగిన దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కనుక శత్రువుల మధ్య సమాధానం ఆయన ఏర్పాటు చేయగలడు. చూడండి 147వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు. సరిహద్దులలో అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మన భారతదేశము సరిహద్దు కావచ్చు. ప్రపంచంలో అనేక దేశాల మధ్య సరిహద్దులు. ఆ సరిహద్దులలో సమాధానపరిచేది ఎవరు? దేవుడే. ఈరోజు మన కుటుంబంలో సరిహద్దు మధ్య సమాధానం. కనుక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి మన మధ్య సమాధానం దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక సరిహద్దులలో సమాధానం ఏర్పరిచేటువంటిది దేవుడు మాత్రమే. ఎవ్వరు కూడా సమాధానాన్ని కలుగజేయలేరు. ఎందుకంటే సమాధానకర్త అని దేవునికి పేరున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక సమాధాన పరిచేది ఆయన మాత్రమే. ఆయన మాత్రమే సమాధాన పరచగలడు. ఆయన ఎటువంటి సందర్భాల్లో అయినా ఆయన సమాధానం పరచగలడు. అందుకే అంటున్నాడు, సరిహద్దులలో కూడా నీకు సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కనుక సమాధానంతో పాటు ఆశీర్వాదాలొస్తాయి. సమాధానం అనేది నీ గృహంలో ఉన్నప్పుడు, సమాధానము సమాధానకర్తయగు అధిపతి నిన్ను పరిపాలిస్తున్నప్పుడు, నీ కుటుంబంలో సమాధానమునకు తగిన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు నీకిస్తాడు. మంచి ఆహారంతో దేవుడు దీవిస్తాడు. మంచి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో దేవుడు దీవిస్తాడు. కుటుంబంలో అదే విధంగా మంచి ఆరోగ్యంతో దేవుడు దీవిస్తాడు. సమాధానంలో నుంచి కొన్ని ఆశీర్వాదాలొస్తాయి. సమాధానం లేనప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం. సమాధానం లేనప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుందండి? భార్యాభర్తల మధ్య సమాధానం లేనప్పుడు, వారి మధ్య ఎప్పుడు గూడా చీటికి మాటికి గొడవలు పడుతున్నప్పుడు, సమాధానం లేనప్పుడు ఆరోగ్యాలెలా ఉంటాయి? ఎప్పుడు గూడా టెన్షన్ పడుతూ, మన మైండ్‌లో ఎప్పుడు గూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఉండదు. మీ వల్ల, భార్యాభర్తలు మీ వల్ల, మీ పిల్లల్లో గూడా సమాధానం ఉండదు. కనుక పిల్లల్లో గూడా తెలియకుండానే ఆరోగ్యం క్షీణించిపోతా ఉంటది. సమాధానం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యెషయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఈ వాక్య భాగాన్ని ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి అధిపతంట ఆయన. సమాధానానికి అధిపతి పరిపాలించాలి మనల్ని. మన కుటుంబాన్ని సమాధానకర్తయగు అధిపతి పరిపాలించినప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఈరోజు సమాధానం లేకుండా ఒకవేళ బాధపడుతున్నావా? నీ కుటుంబంలో నీ భర్త వల్లనో, లేకపోతే నీ భార్య వల్లనో సమాధానం లేదా? లేకపోతే మీ ఇద్దరు మంచిగా దేవునిలో జీవిస్తూ ఉంటే, మరి పిల్లల వలన సమాధానం లేదా? అయితే నీ కుటుంబము సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి దేవుడు ఏలడం లేదు అనే విషయాన్ని గ్రహించాలి. సమాధానకర్తయగు అధిపతి మనల్ని ఏలుతున్నప్పుడు, మన కుటుంబానికి అధిపతిగా ఉన్నప్పుడు, సమాధానం అనేది మన కుటుంబంలో ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. దేవుని వాక్యము ఎల్లవేళలా మనం చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, దేవునికి మనం ప్రార్థన చేసుకుంటూ, ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనలో దేవుని యొక్క సమాధానం అనేది, దేవుని యొక్క ఆయన అధిపతిగా ఉండి ఆయన పరిపాలిస్తాడు. కనుక మన కుటుంబ జీవితంలో దేవుని వాక్యము, ప్రార్థన లేనప్పుడు సమాధానం అనేది ఉండడము చాలా కష్టం. ఎందుకంటే దేవుడు అధిపతిగా ఉండాలంటే మరి ఆయన మనకు యోహాను సువార్తలో ఏముంటది? ఆయనే గదా వాక్యం. దేవుడే వాక్యమై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించిందన్నది కనుక దేవుని వాక్యం అనేది నీ కుటుంబంలో లేనప్పుడు సమాధానం ఎలా ఉంటది? ఈ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి. సమాధానం గావాలని కోరుకుంటున్నాం. మంచిదే.
కానీ సమాధానము కావాలని కోరుకుంటున్న సమయంలో మనము ఆ సమాధానకు అధిపతి అయినటువంటి దేవుని వాక్యము మన కుటుంబంలో ఉందా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆదివారం రోజు పరిశుద్ధ గ్రంథాలు తెరచి, దేవుని వాక్యాన్ని విని, ప్రార్థన చేసుకొని, గృహానికొచ్చిన తర్వాత, మళ్ళీ తిరిగి ఆదివారం వరకు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవలేకపోతున్నావు అంటే, సమాధాన అధిపతి నీకు అధిపతిగా ఎలా ఉన్నాడు? నీ కుటుంబానికి యజమానిగా ఎలా ఉంటాడు? కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎప్పుడు గూడా ఆయన మనకు నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి ఆయన. కనుక మనము ఈ వాక్యాన్ని మనము బాగా లోతుగా ఆలోచించి, సమాధానకర్తకు అధిపతి మన కుటుంబాన్ని పరిపాలించాలి అనేది నువ్వు ఈరోజు ఆలోచించుకోవాలి. చూడండి, మనము మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. అయితే దేవుడంటున్నాడు, కీర్తన 34 కీర్తన 14 వచనంలో మనం చదువుకున్నాం గదా ఇందాక ఆ వాక్య భాగాన్ని చూసినట్లయితే, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. సమాధానము అనగా వాక్యము. వాక్యమే సమాధానము. సమాధానాన్ని వెంటాడాల, వెదకాల. దేవుని వాక్యాన్ని వెతికి చదివినప్పుడు ఆ వాక్యము ద్వారా నెమ్మది నీకొస్తుంది. ఆ వాక్యములో నెమ్మది నీకొస్తుంది. వాక్యంలో నువ్వు జీవించినప్పుడు నెమ్మది, సమాధానం దేవుడిస్తాడు. అందుకోసమే అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించినప్పుడు నెమ్మది దేవుడెందుకివ్వడు? కనుక ఆ యొక్క సమాధానం కొరకు నువ్వు వెంటాడాలంట దేవుణ్ణి. అయ్యా, నాకు సమాధానం దయచేయి. నా కుటుంబంలో నెమ్మది లేదు. నా కుటుంబంలో సంతోషం లేదు. నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే. ఎప్పుడు గూడా ఏదో ఒక చిన్న చిన్న అల్లరులు. హ్మ్. కాబట్టి ఎందు నిమిత్తం ఇలా ఉంది నా కుటుంబము? ఎందుకు సమాధానం లేదు? దేవునితో నువ్వు పోరాటం జేసి, ఆ సమాధానం కొరకు నువ్వు వెంటాడాలి. అనునిత్యము దేవుని వాక్యము నెమరు వేసుకుంటూ ఉదక స్నానం జేసేటువంటి వాడిగా మనము మన కుటుంబం ఉన్నప్పుడు దేవుడు సమాధానము మన కుటుంబానికి ఆయన ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా మనము క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు చూసినప్పుడు, ఆయన పుట్టుక నుంచి, ఆయన ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి గూడా చనిపోయేంత వరకు, ఆయన చనిపోయి ఆరోహణమయ్యేంత వరకు సమాధానం గురించి అనేక సార్లు ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించండి, లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనాన్ని మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే దేవుని దూతలు గొర్రెల కాపరులకు కనిపించి మాట్లాడుతున్న సమయంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనే దేవునికి స్తోత్రము చేయుచుండెను. సైన్య సమూహమంతా గూడా, సైన్య సమూహము ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ దూతతో కలిసి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయండి. గొర్రెల కాపరులతో మరి దూత కనబడి ఈ విధంగా, మరి యేసుక్రీస్తు వారు శిష్యులు మరి పశువుల పాకలో పుట్టాడు మీ కొరకు అని చెప్తున్నప్పుడు, ఆయన అంటున్న మాట, మనుష్యులకు, ఆయనకిష్టులైన మనుషులకు, అందరికి గాదు, ఆయనకిష్టులైన మనుషులకు, దేవుడికి ఎవరైతే ఇష్టముంటదో, దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలకు, దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుంది అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు సమాధానానికి కర్త. మరి ఆయన మనకెందుకు సమాధానం ఎందుకివ్వడు? సమాధానం ఇస్తాడాయన. అందుకోసమే భూమి మీద అందరికీ ఆయన సమాధానం ఇవ్వాలని ఈ లోకానికొచ్చాడు. మనందరి పాపాలు కడిగేసి, మనందరి పాపాలను తీసివేసి, మనల్ని పరిశుద్ధపరచి, ఆయన రక్తము కార్చి, ఆయన పరిశుద్ధ రక్తంతో అందరిని గూడా పరిశుద్ధంగా మార్చి, అందరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలని ఈ లోకానికొచ్చాడు. అందుకోసమే సమాధానము కలుగును గాక అని ఎందుకంటున్నారు? దేవునికి ఇష్టమైన మనుషులకు మాత్రమే సమాధానం దేవుడు ఇస్తున్నాడు. అర్హత, ప్రతిదానికి అర్హత. బైబిల్ వాక్యంలో కనిపించిన ప్రతిదానికి అర్హత ఉంటుంది. అర్హత నీకుందా? అర్హత నాకుందా? అర్హత మనకుందా? అనేది ఆలోచించాలి. అర్హత లేకపోతే నువ్వు ఎలా? ఇంటర్మీడియేట్ డైరెక్ట్‌గా పోలేంగా. చిన్న క్లాస్ నుంచి చదువుకుంటూ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియేట్‌కి వెళ్తాం. డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియేట్ పాస్ అవ్వాలా.
లోక సంబంధంగా చిన్న చిన్న వాటికి ఇంత అర్హతలున్నప్పుడు, మరి పరలోక సంబంధమైన విషయాల గురించి, ఆత్మానుసారమైనటువంటి విషయాల గురించి, ఆత్మ సంబంధమైన వాటి గురించి వాటికి అర్హతలుండవా? ఈరోజు అర్హతలు చెప్పకుండా దీవెనల గురించి చెప్తూ ఉంటే, మరి అర్హతలు ఎవరు సంపాదిస్తారు? అర్హతలు సంపాదించాలి. ఆయనకిష్టులైన మనుషులకే దేవుని వాక్యం చెప్పిందిక్కడ సమాధానం. పరలోక రాజ్యం అనేది అందరికీ గాదు. ఎవరైతే దేవుని వాక్యము ప్రకారంగా జీవిస్తారో వారికే పరలోక రాజ్యం. అబద్ధమాడు పెదవులు కలవాడు పరలోక రాజ్యం చేరడంటాడు. నీ నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా నువ్వు పరలోకానికి చేరవంటాడు. నువ్వు పాపం చేసినట్లే ఆజ్ఞ అతిక్రమం పాపము. పాపం వలన వచ్చే జీతం మరణము అంటాడు. కనుక అనర్హతగా మనం జీవించినప్పుడు అర్హత కలిగినటువంటి పరలోక రాజ్యానికి ఎలా చేరగలం? కనుక దేవుని మాట మనం గమనించినప్పుడు సమాధానానికి గూడా అర్హతుంది. అందుకే సమాధానము కలుగునుగాక అని దూతలు ఆ రోజున ఆయన పుట్టినప్పుడు చక్కని మాటను అందరితో పలికారు. తర్వాత చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో అందుకు ఆయన ఇక్కడ మనం చూస్తున్నాము 12 సంవత్సరాల నుంచి ఆమెకి రక్తస్రావం. ఆ ముందు వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముంది ఆ స్త్రీకి. రక్తస్రావ రోగము. రక్తం ఎప్పుడు కూడా ఆగదు. అటువంటి ఆ యొక్క రోగముతో ఆమె బాధపడుతున్న స్త్రీతో ఆయన అంటున్నాడు, ఆమె ఎప్పుడైతే ఆమె విశ్వాసాన్ని చూపించిందో, ఆయన యొక్క చెంగును తాకిందో అందుకు ఆయన అంటున్నాడు, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము. ఇక్కడ గమనించారా ఈ మాటని? ఏంది రోగంతో ఉన్న ఆమెని స్వస్థపరిస్తే సమాధానం వస్తదా? అవునండి. ఆ రక్తస్రావము ఎప్పటినుంచుందండి ఆమెకి? 12 ఇయర్స్ నుంచి. ఈ 12 ఇయర్స్ నుంచి, ఈ 12 సంవత్సరాల నుంచి ఆమెకు రక్తస్రావం జరుగుతుంటే సమాధానం ఎలా ఉంటది? ఆమె యొక్క మానసికంగా ఆమెకెంత బాధుంటది? ఈరోజు రకరకాల వ్యాధులతో ఒకవేళ మనం బాధపడుతున్నప్పుడు నీకు సమాధానం ఉండదు. సమాధానం ఉండడం కష్టం. ఎలా ఉంటది? నాకొకవేళ తలనొప్పిగా ఉంది. నేను పని చేయగలనా ఉద్యోగానికి వెళ్లి? తలనొప్పిగా ఉన్నప్పుడు మనం పని చేయడానికి లేపోతే ఇంట్లో మనం పని చేయాలన్నా తలనొప్పిగా ఉంటే మనం పని చేయగలమా? చిరాకుగా ఉంటది. ఎందుకని? సో, నీకు అనారోగ్యం ఉంది. అందుకే ఆయన ఆ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన తర్వాత ఆయన అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గలదానివై పొమ్ము. అంటే ఇక మీదట నీకు సమాధానం నీ ఇంట్లో ఉండబోతుంది. అంటే నీకింకా ఆరోగ్యం అనేది నీకెప్పుడు గూడా స్థిరంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం నువ్వు దీవించబడతావు. కనుక అనారోగ్యంగా ఉండడం గూడా అసమాధానము నీ కుటుంబాన్ని ఏలుతుంది. ఎప్పుడు గూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు గూడా గమనించినప్పుడు సాతానుడు నీ కుటుంబాన్ని ఏలుతున్నాడు. దేవునిలో ఆనందము, దేవునిలో ఆరోగ్యము. కనుక ఆయన అంటున్నాడు, దేవుడు ఆ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచి సమాధానం ఇస్తానంటున్నాడు. అంటే ఆరోగ్యములో సమాధానం ఇది. గమనించండి. ఇంత మంచి సమాధానాలు మనకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక శిష్యులు కనబడి ఆయన చెప్తాడు ఒక మాట. ఆ వాక్య భాగం చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 21వ వచనాన్ని 19, 21వ వచనాన్ని గమనించినప్పుడు, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. అక్కడ ఏమైందంటే భయముతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు యూదుల గురించి వాళ్ళు భయపడుతున్నారు. ఎలా భయపడుతున్నారు? ఏమన్నా చేసేస్తారేమో! కనుక యేసుక్రీస్తు వారు మరి ఆయన చనిపోయారు గదా! ఇప్పుడు నా పరిస్థితేంటి? అని శిష్యులు భయపడుతున్నప్పుడు, తాము కూడినటువంటి ఆ ఇంటి తలుపులు బిగించుకున్నారు భయముతో. భయముతో వణుకుతో ఉన్న సమయంలో ఆయన ఒక్కసారిగా వాళ్ళ మధ్య నిలిచి అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. అంటే నీ భయాన్ని తొలగించి నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. నీకున్న భయాన్ని ఆయన తొలగించి నీకు సమాధానం ఇస్తాడు. కనుక భయం వలన గూడా నీకు సమాధానం ఉండదు.
ఈరోజు ఏ విషయంలో మనం భయపడుతున్నాం? ఏ విషయంలో మనం దిగులు పడుతున్నాం? ఇయన్నీ గమనించినప్పుడు నువ్వు భయపడుతున్నట్లయితే నీకు సమాధానం ఉండదు. ఎప్పుడు భయము నిన్ను ఏలుతూ ఉంటది. ప్రతి విషయానికి భయపడతావు. ఆ భయంతో ఉన్నప్పుడు నీకు సమాధానం ఎలా వస్తుంది? సమాధానాన్ని దేవుడు కలుగజేసే దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అందుకే ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే వీళ్ళు శిష్యులు, ఆయనతో నడిచినటువంటి శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళే భయపడుతున్నప్పుడు, వాళ్ళ మధ్య ఆయన అంటున్నాడు, "మీకు సమాధానం వస్తుంది. మీకు సమాధానం కలుగును గాక" అనే మాటను, ఒక మంచి ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళకిచ్చినప్పుడు, వాళ్ళ నుంచి ఆ భయం వెళ్ళిపోదా? చూడండి, మళ్ళీ 21వ వచనంలో మళ్ళీ అంటాడు ఒక మాట. అప్పుడు యేసు మరలా రెండో మారు మళ్ళీ జెప్పాడు. అంటే ఒకవేళ మొదటిసారి జెప్పినప్పుడు వాళ్ళు ఇంకా భయపడుతున్నారేమో, అనుమానంతో ఉన్నారేమో. అందుకే మళ్ళీ ఆయన సెకండ్ టైమ్ రిపీట్ జేస్తున్నాడు. మరలా మీకు సమాధానము కలుగును గాక అని ఆయన చెప్పినప్పుడు, దేవుడు ఆశీర్వాదాన్ని వాళ్ళకి, ఆ శిష్యులకి ఇచ్చి వెళ్ళాడండి. కనుక ఈరోజు మనందరికి కూడా అటువంటి ఆశీర్వాదమే ఆయన ఇయ్యాలనుకుంటున్నాడు. కనుక మనం ఆ సమాధానాన్ని మనం వెంటాడాలి. దేవుడు మనకిచ్చాడు ఆశీర్వాదాన్ని. ఆయన ఈ లోకంలో ఆయన జన్మించడమే ఒక ఆశీర్వాదం. ఈ లోకంలో మన కొరకు సిలువలో మరణించడమే ఒక ఆశీర్వాదం. మన కొరకు ఆయన దిగి రావడమే పరలోకం నుంచి ఒక ఆశీర్వాదం. మన కొరకు ఆయన రక్తము కార్చడమే ఒక ఆశీర్వాదం. ఇవన్నీ కూడా సమాధానానికి ఆయన ఇవ్వడానికి ఇవన్నీ చేశాడు. ఇంత మంచి సమాధానం ఆయన ఇచ్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 5:9లో మనం గమనించినప్పుడు, మనమేం జేయాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. మనమేం జేయాలి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచాల. మన మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది. కుటుంబంలో ఒకవేళ సమాధానం లేకపోతే కనీసము దేవునిలో జీవించే నువ్వైనా సమాధానపరచాల. నువ్వైనా సమాధానకరమైన వాక్యాన్ని వాళ్ళకి అందించాల. ఒక ఉద్యోగ స్థలంలో సమాధానం లేకపోతే నువ్వన్నా సమాధానపరచాల. సమాధానం పరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాల. అందుకోసమే దేవుని కుమారులుగా పిలువబడాలంటే, దేవుని కుమారులనేటువంటి ఒక మంచి కిరీటము దేవుడు నీకివ్వాలంటే, నువ్వు సమాధాన పరచాల. ఎవరైతే సమాధాన పరుస్తారో, అందరూ సమాధాన పరచలేరు. తెలుసా మీకా విషయం? అందరికి సమాధాన పరచడం రాదు. ఎవరైనా ఏదైనా ఒక అల్లరి, ఒకవేళ మనస్పర్ధలొస్తే దాని మీద ఇంకొద్దిగా ఎక్కిచ్చి వాళ్ళకి సమాధానం లేకుండా జేస్తారు. ఇంకొద్దిగా వారికి ఆ మాటలు చెప్పి, ఇంకొద్దిగా వారికి ఆ మాటలు ఎక్కిచ్చి వాళ్ళని సమాధానం లేకుండా చేసేవాళ్ళు ఈ రోజున చాలా మంది ఉన్నారండి ఈరోజు సమాజంలో. అది చాలా తప్పంది. దేవుడు దేవుడు సమాధానకర్త గాబట్టి మనం గూడా ఆయన బిడ్డలంగా, మనం గూడా ఎప్పుడు గూడా ఒక ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినప్పుడు సమాధాన పరిచేవాడిగా నువ్వు ఉండాలి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నేను చాలా విషయాల్లో ఈ విషయాన్ని గమనించున్నాను. ఒకవేళ ఉండొచ్చు, తప్పుండొచ్చు. ఒకవేళ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఒకరిది తప్పుండొచ్చు, ఇంకొకరిది తప్పుండకపోయుండొచ్చు. అయినప్పటికి గూడా నువ్వు సమాధాన పరిచేవాడిగా ఉండాలి. సమాధాన పరచువాడు ధన్యుడు, వాడు దేవుని కుమారులనబడుదురు అనే మాట ఇచ్చాడు గదా! ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వున్నావా? నువ్వు సమాధాన పరుస్తున్నావా? సమాధాన పరిచేటువంటి స్థాయిలో నువ్వున్నావా? సమాధాన పరిచేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే, సమాధానకర్తయగు అధిపతి నిన్ను ఏలాలి. సమాధానకర్తయగు అధిపతి నీలో ఉన్నప్పుడు, నీలో ఆయన నివసించినప్పుడు, నీకు ఆ ప్రవర్తన అనేది నీలో ఉండిపోద్ది. అప్పుడు నీవు ప్రతి విషయంలో గూడా సమాధాన పరచడానికే ప్రయత్నం జేస్తావు. లేకపోతే నువ్వు అబద్ధాలు చెప్పి, వారికి లేనిపోని మాటలు చెప్పి, వాళ్ళు మన గురించి ఒకటి అనుమానిస్తుంటే దానికి ఇంకొద్దిగా ఎక్కించి చెప్పి, ఆ సమాధానం లేకుండా ఒక ఇద్దరి మధ్య బంధాన్ని దూరం చేసే పరిస్థితుల్లో ఉంటాం. ఈ రోజుల్లో భార్యాభర్తలు కలవలేకపోతున్నారు. కొన్ని కుటుంబాలు విడిపోయి ఉన్నాయి. కారణం ఏంటి? సమాధాన పరిచేవాళ్ళు లేరు. అక్కడ వాళ్ళమ్మ ఆహ్, మరి చెప్తే, ఇక్కడ బంధువులు ఇతనికి జెప్తే, వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి జెప్తే, ఇద్దరి మధ్య సమాధానం ఎలా ఉంటుంది? ఒక ఇద్దరి మధ్య సంబంధం కలవాలంటే సమాధాన పరిచే వాళ్ళుండాల.
కాబట్టి సమాధానపరిచేవారు అధిపతి దేవుడు గనుక ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఆయన సమాధాన పరుస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, చివరిగా ఒక వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందరితో సమాధానంగా ఉండాలి. కనుక మనం సమాధానంతో ఒకరితో అని ఇక్కడ చెప్పలేదు. కుటుంబంలో అందరితో సమాధానం, సమాజంలో సమాధానం, కుటుంబం మన యొక్క ఉద్యోగ స్థలంలో సమాధానంగా అందరితో మనము సమాధానంతో కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కుమారులుగా పిలువబడతాం. దేవుని కుమార్తెలుగా పిలువబడతాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మఫలము 9 ఉన్నాయి మనకు. అందులో నుంచి 3వది మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. సమాధానకర్తయగు అధిపతి మనకున్నప్పుడు మరి మనకెందుకు దిగులు? ఆత్మఫలము ఎందుకని ఈరోజు మనలో లేదు? ఎందుకు ఆ ఫలము నీలో ఫలించట్లేదు? ఆ ఫలం నీలో ఫలించాలంటే దేవుని వాక్యం మనలో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండినప్పుడు మరి ఆ సమాధానం అనేది దేవుడు మన కుటుంబాల్లో ఇస్తాడు. కనుక ఏ ఒక్కరు కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, ఇంకెవరైనా పెద్దవాళ్ళుంటే వారు, ఏ ఒక్కరు కూడా దేవునిలో లేకపోతే వాళ్ళ ద్వారా అలజడి రేగినప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఏ ఒక్కరు ఆ విధంగా దేవుని వాక్యం చదవకుండా దేవుని వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. అందుకోసమే మన దేవుడు మనకు చెప్పిన మాట, మన పూర్వీకులు మనతో అంటున్న మాట, కుటుంబ ప్రార్థన ఎందుకన్నారంటే ఒకరితో ఒకరు సమాధానం పడడానికి అదొక మంచి అవకాశం. ఎప్పుడైతే మనందరం కూర్చొని మనం ఆ ప్రార్థన కలిసి చేసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ఒకరినొకరు సమాధాన పడతాం. ఆ వాక్యం మనల్ని నెమ్మది కలుగజేస్తది. మనలో సమాధానం కలుగజేస్తది. కనుక అటువంటి సమాధానకర్తయగు అధిపతి మీ కుటుంబాలని దేవుడు ఆ సమాధానంతో నింపి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. సమాధానం వెతికి దాని వెంటాడుము అని ఉంది. మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలి. అయితే ఈ లోకంలో మనము ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, ఈ లోక సుఖభోగాల కొరకు మనం పరిగిస్తూ ఉంటాం, కానీ సమాధానం కొరకు మనము ప్రయాసపడం. అట్టి మంచి వాక్యాన్ని అందించిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ఫలింపు ప్రార్థన. వందనాలు. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అయ్యా నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో మీ అమూల్యమైన అద్భుతమైన తండ్రి మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఆత్మఫలము సమాధానం గురించి మీరు చక్కగా మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, ఈరోజు కుటుంబాలలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, సంఘాలలో సమాధానం లేదు, మా ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, తోబుట్టువులతో తండ్రి సమాధానం లేదు, సంతోషం లేదు, సఖ్యత లేదు. ఏదో అలజడి, దీనికోసమో ప్రయాస, ప్రాకులాట తండ్రి. అయ్యా, కానీ ఆ సమాధానాన్ని ఇవ్వడానికే మీరు వచ్చి ఉన్నారు అని మీ లేఖనాలు తండ్రి తెలియజేస్తున్నాయి. అవును ప్రభా, మీరు నిత్యుడగు తండ్రివి, సమాధానానికి అధిపతివి. మాకు మా శత్రువుల మధ్య సమాధానాన్ని కలుగజేసేది మీరే, సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేసేది మీరే తండ్రి. మా వ్యాధు బాధలలో మాకు సమాధానం ఇచ్చేది మీరే తండ్రి. భయాలతో ఉన్నప్పుడు సమాధానాన్ని కలుగజేసేది మీరే ప్రభా. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి మీరు వచ్చి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన, ఆ సమాధానం మీ వాక్యం అనేటువంటి మీ వాక్యాన్ని మేము ధ్యానించి మా హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు తండ్రి నాయన, మీ మాటలు మా హృదయాల్లో ఉన్నప్పుడు మాకు నెమ్మది కలుగుతుంది, మాకు సఖ్యత, సమాధానం తండ్రి. అయ్యా, అయితే నాయన, మీ మాటలను మేము మా హృదయంలో బదిలిపరుచుకొని తద్వారా ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అవును తండ్రి, అయ్యా, ఆదాము పాపం చేయడం ద్వారా అయ్యా మనిషిలోకి పాపము సమీపించింది, తద్వారా మనిషికి దేవునికి ఎడబాటు కలిగినది. అయితే కడపటి ఆదాముగా మీరొచ్చి ప్రభా, ఈ యొక్క ఎడబాటుని మనిషికి దేవునికి మధ్యవర్తిగా మీరొచ్చి
ప్రభా మేము కలిగి ఉన్నటువంటి ఆ పాప భారాన్ని మీ మీద ఉంచుకొని మనిషికి దేవునికి సమాధానపరిచి తండ్రి మీరు కలవలలో అయ్యా మీ ప్రాణాన్ని పెట్టారు తండ్రి మీకు వందనాలు అయ్యా. మీ ప్రేమను తండ్రి మేము వర్ణించలేము. మీరు మా పట్ల కలిగి ఉన్న జాలి, కృప, కరుణ, దయ ప్రభా మేము ఏ పాటి వారమునైనా తండ్రి అయినను మమ్మల్ని